ఉత్తమ్ ఏమండి అత్తయ్య గారండి. ఏంటి మళ్ళీ చీట్ చేస్తున్నావా? అయ్యో నిజమండి, వస్తే రాని, నాకేమన్నా భయం? నిజంగా వచ్చారు. మా అమ్మే కాదు వాళ్ళమ్మ వచ్చినా సరే అయ్యో ఈ రోజు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు మైథిలి. ఉత్తమ్, అమ్మా ఇంత ఆలస్యంగానే లేచేది? ఆఫీస్ కి టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వు. అలాగే అమ్మా, అలాగే. అత్తయ్య గారు, అది నేను ఆయన్ని లేపుదామని. అర్థమైందిలే. మొన్న తులసికోట దగ్గర నీకు నగలిచ్చారు కదా, అవును అత్తయ్య గారు. ఆ నగలు ఒకసారి తీసుకొచ్చివ్వు. అలాగే అత్తయ్య గారు, ఇప్పుడే తీసుకొస్తాను. ఇంకొకసారి నన్ను దొంగ అన్నావంటే పళ్ళు రాలగొడతాను. ఎందుకు రాలగొడతావే? నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏమైనా ఉందా? పెళ్లి చేసుకుని అత్తగారింటికొచ్చాక మీ ఇంట్లో వాళ్ళకి సంపాదన లేదు, నీ కుటుంబాన్ని పోషించే వాళ్ళు లేరు, తిండికి గతి లేక బతికే దిక్కు లేక అలమటిస్తున్నారని, వాళ్ళని కష్టాల నుంచి గట్టెక్కించడానికి, వాళ్ళని ఆదుకోటానికి నువ్వే ఆ హారాన్ని దొంగిలించి పుట్టింటి వాళ్ళకిచ్చావేమోనని నా అనుమానం. నోర్మోయ్, నిన్ను! తనన్న దాంట్లో తప్పే ఉంది. మీ ఇంట్లో వాళ్ళేమైనా కోటీశ్వర్లా? పెళ్ళయ్యేదాకా నీ మీదే కదా ఆధారపడి బతికారు. పెళ్ళయ్యాక కుటుంబాన్ని పోషించే వాళ్ళు లేక వాళ్ళు బాధపడుతున్నారు. అలాంటప్పుడు నీ వాళ్ల కోసం నువ్వు దొంగతనం చేసుండొచ్చు కదా. అత్తయ్య గారు ప్లీజ్, మా ఇంట్లో సంపాదించే వాళ్ళు లేకపోవచ్చు, కుటుంబాన్ని పోషించలేక బాధలు పడచ్చు. అంత మాత్రం చేత అత్తింటి వాళ్ళని మోసం చేసి అత్తింట్లో నమ్మకాన్ని పోగొట్టుకుని మరి పుట్టింటి వాళ్ళకి దోచిపెట్టే అంత చీప్ క్యారెక్టర్ కాదు నాది. మాటలు చెప్పడం కాదు, హారం ఏమైందో చెప్పు. తప్పకుండా చెప్తానమ్మగారు, నాకు కొంత గడువు ఇవ్వండి. ఆ హారాన్ని ఎవరు దొంగతనం చేశారో, ఎవరు నన్ను ఈ ఇంట్లో దోషిగా నిలబెట్టాలని చూశారో వాళ్ళందర్నీ తీసుకొచ్చి మీ కాళ్ల దగ్గర పడేస్తాను. అలా చేయకపోతే నా పేరు మైథిలినే కాదు. మీ నాన్నకిలాగే నువ్వు కూడా ఛాలెంజ్లు చేస్తున్నావు, బానే ఉందమ్మా. కానీ ఇచ్చిన గడువు లోపల నీ నిజాయితీని నిరూపించుకోలేకపోతే వచ్చిన దాన్ని పుట్టింటికి పోవాల్సి వస్తుంది, గుర్తెట్టుకో. సుహాసిని గారు, సుహాసిని గారు! నమస్తే. నమస్తే మేడం. ఏంటి స్వప్న, కాలనీ అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఇలా పొద్దున్నే మా ఇంటి ముందుకొచ్చారు? ఏంటి విశేషం? ఎవ్రీ ఇయర్ మన కాలనీ అసోసియేషన్ తరపున ఉత్తమ మహిళా పోటీలు ఏర్పాటు చేసి అందులో ఉత్తమ మహిళగా విజయం సాధిస్తున్న ఆడవాళ్ళని సన్మానిస్తున్నాం, సత్కరిస్తున్నాం. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా? అవును, లాస్ట్ ఇయర్ ఉత్తమ మహిళా అవార్డు నాకే వచ్చింది కదా. అవును, ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా నవంబర్ 5న ఉత్తమ మహిళా పోటీలు ఏర్పాటు చేస్తున్నాం. మీ కుటుంబ సభ్యుల మొత్తం అందులో పాల్గొనాలి, ఉత్తమ మహిళగా అవార్డును దక్కించుకోవాలి. కోర్స్, తప్పకుండా. మా కుటుంబం మొత్తం పార్టిసిపేట్ చేయబోతున్నాం. ఆ అవార్డుని మా కుటుంబ సభ్యులమే దక్కించుకోబోతున్నాం. అవును, మా వదిన పోటీల్లో అడుగు పెట్టిందంటే మొదటి ప్రైజ్ ఆవిడకి కాకుండా ఇంకెవరికొస్తుంది? ఏమో,
ఒకప్పుడంటే ఈ ఇంటి పెద్ద కోడలు గారు అవార్డు గెలిచేవారు. ఈ సంవత్సరం ఇంటికి కొత్త కోడలిగా మైథిలి వచ్చింది కదా, ఈసారి అవార్డు ఆమె దక్కించుకోవచ్చేమో. మా అత్తగారుండగా ఆ అవార్డు నాకు రావడమా? ఇంపాసిబుల్. ఎప్పుడైనా ఆవిడే ఫస్ట్, ఈ కుటుంబంలో ఆవిడే బెస్ట్. నువ్వు సూపర్ అమ్మాయి. ఇంటి కోడలిగా అత్తగారిని బాగా సపోర్ట్ చేశావు. ఇదే సపోర్ట్ అక్కడ జరిగే పోటీల్లో చూపించి మీ అత్తగారిని గెలిపించుకుంటావో, నువ్వే గెలుస్తావో మేము చూస్తాంగా. ఎంతమంది వచ్చినా, ఎన్ని పోటీలు జరిగినా నా అడుగు మాత్రం మా అత్తగారి అడుగు వెనకే ఉంటుంది తప్ప ఒక్క అడుగు కూడా ఆవిడ్ని దాటి ముందుకెళ్ళదు. సర్లే, అక్కడికేదో నువ్వే నన్ను గెలిపించినట్టు మాట్లాడుతున్నావేంటి? పోటీలో ఎలా గెలవాలో మాకు బాగా తెలుసు. స్వప్న, మా కుటుంబం మొత్తం వస్తుంది. మా పేర్లన్నీ రాసుకో. అలాగేనండి. అమ్మా విన్నావా? జరగబోయే పోటీల్లో అంట ఎదురింటి సుహాసిని గారే ఫస్ట్ ప్రైజ్ తన్నుకుపోతారంట. అవును, నిజమేనే.